హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇక్కడ చూసారే కదా, మీకైతే అన్ని విమానాలే కనిపిస్తున్నాయి. సో ఇంకా ఎయిర్ప్లేన్లు ఒక్కొక్కటికి ఒక్కొక్క 1/2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ చూసారు కదా, మేమైతే ఫైనల్లీ ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. సో సక్సెస్ఫుల్గా మేమైతే ఇప్పుడైతే ఇండిగో ఫ్లైట్లో అయితే ఉన్నామండి. సో ఇంకా 10 or 20 మినిట్స్లో అయితే దిగేస్తాము. ఎందుకంటే మనకు విమానం అనేది టేక్ అయిన తర్వాత సో మనము అక్కడి నుంచి పొజిషన్లో రావడానికి కనీసం ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. చూసారు కదా, మనం మామూలుగా బస్సు పోయినట్టుగా చిన్నగా అయితే చక్రాల మీదనే వెళ్తూ ఉంది. చూసారు కదా, మనకు ఈడైతే అక్కడ ఏ విమానాలు అనేది ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకైతే క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడి నుంచి అయితే చాలా దేశాలకైతే వెళ్తూ ఉంటాయి. సో మీకైతే నేనైతే చెప్పనక్కన అవసరం లేదు, ఎందుకంటే ఢిల్లీ గురించి అందరికీ తెలిసిందే. సో ఇక్కడ చూసారు కదా, ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఇది. సో ఇక్కడి నుంచి అయితే మీరైతే చూసేయండి. ఇంకా మేము ఈ ఇండిగోలో 2.5 hours అనేది అయితే జర్నీ అయితే చేసామండి. అంటే తిరుపతి టు ఢిల్లీ అయితే జర్నీ అనేది చేసాము. సో జర్నీ అయితే చాలా బాగుంది. సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. సో అంతేకాదు, ఇక్కడ చూసారు కదా, ఇంకా ఫ్లైట్ అయితే టేక్ అయిపోయింది. ఇంకా అందరూ అయితే 1 by 1 అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇదే అండి డ్రైవరు. సో మనకు బస్సులో ఎలాగో ఇక్కడ కానీ మనకు ఆ విధంగా డ్రైవర్ అనేది తప్పనిసరి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా 1 by 1 ఇంకా అందరూ ప్యాసింజర్లు అయితే ఇంకా అందరం దిగేస్తున్నాము. సో ఇంకా మా లగేజ్ అంటావా, సో అది ఇంకా వాళ్ళైతే తీసుకుని అయితే వచ్చేసారు. ఇక్కడ చూసారు కదా, 1 or 2 buses అనేది వచ్చేసాయి. సో మనం అంటే అంత దూరం మనము నడిచైతే వెళ్ళని అవసరం లేదు, ఇక్కడికే మనకు బస్సులు వస్తాయి కాబట్టి. సో మనం బస్సు ఎక్కేసామంటే బస్సులో నుంచి మనకు ఎయిర్పోర్ట్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. చూసారు కదా, ఇదేనండి. సో ఇదే మేము వచ్చిన ఇండిగో అయితే ఫ్లైట్. చూసారు కదా, ఇక్కడైతే మన లగేజ్ అయితే తీసుకుని అయితే వెళ్తున్నారు. సో మీకైతే అంతా ఒకసారి చూపిస్తున్నాను. మనకైతే ఇంకా 1 or 2 బస్సులు అయితే వచ్చేస్తున్నాయి. చూసారు కదా, సో ఇక్కడ టైం వచ్చి మేమైతే 11:15కి అయితే రీచ్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ మేమైతే 11:30 11:40 అలా అయితే అయిపోయింది మేమైతే దిగేసరికి, అంటే ఇండిగో ఫ్లైట్ దిగేసరికి. సో ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేసరికి ఇంకా 12 దాకా అయితే అయిపోయిందండి. కాకపోతే ఇక్కడైతే ఏంటంటే మనకి ఎండ అనేది కనిపించదండి, అంతా మంచే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మంచు పడిన వాళ్ళైతే కొద్దిగా మాస్కులు అలాగే యూజ్ చేయొచ్చు. అంతేకాదు చిన్నపిల్లలు ఇలా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మనం అయితే స్వెటర్లు అయితే క్యారీ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూసారు కదా, ఈ బస్సులో అయితే మా ఫ్యామిలీ మాత్రమే ఉందండి. అందరూ అయితే వెళ్ళిపోయారు. ముందు వెళ్తున్న దాంట్లో అయితే ఫుల్. ఇది వచ్చి ఈ బస్సులో మా ఫ్యామిలీ మాత్రమే, అంటే మేము వచ్చిన ఒక 5 ఫ్యామిలీస్ అంటే 20 members దాకా ఈ బస్సులోనే క్యారీ చేస్తున్నాము. చూసారు కదా, ఇంకా మా మంజుల అక్క అందరం అయితే ఇంకా సో చాలా సో హ్యాపీ అండి. ఇక్కడ ఇది వచ్చి అదేనండి చెప్పాను కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అండి. సో మొత్తానికైతే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చి లగేజ్ అండి. అంటే మనము ఆల్రెడీ ఇందాక ఫ్లైట్లో అయితే దిగేటప్పుడు ఆ లగేజ్ వీటి మీద అయితే వచ్చేసింది. సో మనము వచ్చినప్పుడు ఏ లగేజ్ ఎవరెవరి బ్యాగ్ అనేది మనకైతే తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకైతే మూవ్ అయితే అవుతూ ఉంటుంది. సో లగేజ్ కానీ మనకు అంటే 1 person వచ్చి 15 kgs మాత్రమే అండి. సో ఆ విధంగా అయితే మనకైతే ఢిల్లీలో అంటే ఎయిర్పోర్ట్కి అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మా వాళ్ళైతే చక్కగా ఎక్కి దీంట్లో అయితే కూర్చునేసారు. సో వాళ్ళైతే ఈ విధంగా అయితే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే అందరం అయితే దిగేసాం కాబట్టి ఇంకా ఎగ్జిట్ గేట్లో నుంచి ఇంకా బయటికి వెళ్తున్నాము. సో ఈ విధంగా అయితే వెళ్తున్నాము. చూసారు కదా, ఇంకా నేను అలాగే అక్క, అమ్మ, అలాగే పిన్నమ్మ, అలాగే మామ, బావ ఇంకా అందరం అయితే ఇంకా వెళ్తున్నామండి. ఇంకా లాస్ట్లో ఇక్కడైతే
చూసారు కదా ఈడ టైమింగ్ కానీ. సో కొద్దిగా మనకు ఇక్కడికి కొద్దిగా టైం అనేది ఒకటే, కానీ మనకు వాతావరణం అనేది చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప అయితే ఆడుకుంటుంది. సో ఇంకా మా పాపని ఎత్తుకొని అయితే ఇంకా అందరం అయితే చిన్నగా ఇంకా అందరూ కొంతమంది సెల్ఫీలు తీసుకుంటారు, కొంతమంది సో చాలా చాలా రకాలుగా అయితే ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉన్నింది. ఇంకా అంతేనండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే అందరం అయితే ఇంకా వ్యాన్ మాట్లాడుకొని ఇంకా మనమైతే ఇంకా రిసార్ట్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి, ఎందుకంటే రిసార్ట్లో ఉండి మళ్ళీ మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే షాను అలాగే మా వాడు కానీ వచ్చేసారు. సో అందరం అయితే ఈ విధంగా అయితే నడుచుకొని అయితే బయట అయితే వచ్చేస్తున్నాం. కనీసము ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉంటుందండి. ఇలా నడుచుకొనే రావాలి. బయట వస్తేనే మనకి ఇంకా టెంపోస్ కానీ అలా మనకైతే వెహికల్స్ అనేటివి బయట ఉంటాయి. ఇక్కడ చూసారు కదా మధ్యలో ఉండేది పెళ్ళికొడుకు, ఈ వార సిస్టర్స్. సో నేనైతే ఇంకా మరదాలు అయితే అవుతాను. సో ఇంకా ఇక్కడ చూసారు కదా మా వాడు ఈ విధంగా, అంటే అత్త కొడుకు కదా, సో అందుకని సో ఇంకా అందరం అయితే ఇంకా హ్యాపీగా ఈ విధంగా అయితే నడుచుకుంటూ వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఇంకా అమ్మ అత్త వాళ్ళైతే వెనకాల ఉండారు. వాళ్ళకైతే కొంచెము ఇంకా కాలు కొద్దిగా పెయిన్ కాబట్టి చిన్నగా అయితే నడుచుకొని వస్తున్నాం. అక్కడ కనిపిస్తుందా కదండి, అవేనండి. సో అక్కడికైతే మేమైతే వెళ్ళిపోతున్నాము. ఫైనలీ చూసారు కదా. ఇంకా మా దగ్గర ఉన్న లగేజ్లు ఇంకా ఇవన్నీ తీసుకొని పోయి ఫైనల్లీ ఇంకా మేమైతే టెంపుల్ అయితే పెట్టేస్తున్నామండి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు. సో ఇంకా మేమైతే ఫైనల్లీ అయితే బయలుదేరేసాము రిసార్ట్కి. ఇంకా దారిలో అయితే చూసారంటే ఇక్కడంతా అంగళ్ళు అయితే మన నార్మల్ లాగానే ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా, అంటే ఇది ఓన్లీ ఢిల్లీలోనే కాబట్టి సో నేనైతే స్టార్టింగ్లో తీసుంటే బాగున్ను. ఇది వచ్చి ఇంకా మేము రిసార్ట్ నుంచి బయలుదేరేస్తున్నామండి. ఇంకా అక్కడ రిసార్ట్ల దగ్గర అయితే నేనైతే వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. సో అందుకని ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసారంటే అంతా మనకు హిందీలోనే, మనకి ఇక్కడ తెలుగులో ఎలా రాసుంటారో అక్కడ కానీ హిందీలోనే ఇలాగ రాసుంటారు. సో చూసారు కదా నిర్మలా హాస్పిటల్ అని. సో కింద మనకు మళ్ళీ హిందీలోనూ రాసుంటారు, ఇంగ్లీష్లోనూ రాసుంటారు. సో ఈ విధంగా అయితే మనకు ఢిల్లీలో అంటే మనం ఇప్పుడు మేము పోయే దగ్గరికి అంటే ఈ విధంగా అనేది ఉంది. చూసారు కదా. ఇప్పుడు మేమైతే ఢిల్లీ నుంచి ఎగ్జాక్ట్లీ కోసలీకి అయితే బయలుదేరుతున్నామండి. కోసలి అంటే కోసలీలో మ్యారేజ్ కాబట్టి కోసలీకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకు కరెక్ట్ ఒక 2.5 hour జర్నీ అయితే ఉంటుంది. సో మేమైతే బయలుదేరేసాం కాబట్టి ఇంకా 4కి అంతా రీచ్ అయిపోతాము. సో వీడియోస్ అయితే కంటిన్యూగా అనేది ఉంటుందండి. సో ప్లీజ్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.